గుడ్ మార్నింగ్ గైస్. ఇది ఎలిమినేషన్ అప్డేట్ వీడియో. ఈ వారం హౌస్లో నుంచి ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు దానికి సంబంధించిన వీడియో అనమాట. నేను ఈ వీడియోని ముందే చేసి పెట్టుకుందాం అనుకున్నా, ఎందుకంటే వీళ్ళు అవుతారని నాకు తెలుసు. కానీ ఎందుకు ఆగాను, సరే చెప్పుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. ముందుగా వీడియోని లైక్ చేసి చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కొత్తగా, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. కొన్ని వీడియోలు 80K 90K వెళ్ళినా కూడా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిగ్ బాస్ చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళ చేత సబ్స్క్రైబ్ అడగండి, వాళ్ళు సబ్స్క్రైబ్ అని. బట్ వేరే వాళ్ళ చేత మాత్రం ఎవరి చేత వేరే డివైజెస్ నుంచి సబ్స్క్రైబ్ చేయించద్దు, అది మనకి యూజ్ అవ్వదు. సబ్స్క్రైబ్ కౌంట్ పెరిగితే తప్పితే మనకి అది నెగిటివే, పాజిటివ్ అవ్వదు. సో బిగ్ బాస్ ఎవరైనా చూస్తే వాళ్ళ చేత మాత్రం సబ్స్క్రైబ్ చేయించండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంక మొదలెడదాం. లైక్ ఎలా చేయాలి అంటే, నేను చెప్పే పేరే మీరు అనుకున్న పేరు కూడా అదే అవుతుంది. కాబట్టి అది రెండు ఈక్వల్ అయితే మాత్రం, అంటే రెండు సేమ్ అయితే ఈక్వల్ ఏంట్రా, మన మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామా, రెండు సేమ్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సరే, ఈ వారం హౌస్లో 7 నామినేట్ అయ్యారు. మనం ఓటింగ్ అనాలిసిస్ మీరు గమనిస్తే కేవలం 2 సార్లు చెప్పుకునే వారం త్రూ అవుట్ ద వీక్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వీక్ చెప్పుకొని మనం సాయిరామ్ ఇంకా ఈ వారం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఈ పర్టికులర్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతాడో అనుకున్నాం. నిన్న మళ్ళీ నేను ఇంకొక ఓటింగ్ అనాలిసిస్ చేశాను. నిన్న కాదు, మొన్న ఒకటి చేశాను, నిన్న కూడా ఒకటి చేశాను, 3 చేశాను. ఎందుకు చేశానంటే నిన్న డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి టాక్ వచ్చింది. సో అప్పుడు దాకా సింగిల్ ఎలిమినేషను, క్రిస్టల్ క్లియర్ ఎలిమినేషను, ఖచ్చితంగా ఇదే ఇద్ది అని అనుకున్న దగ్గర నుంచి ఓవర్ ద వీక్ చూసుకుంటే అది కూడా మారింది. ఫస్ట్ అది ఏం మారిందో చూస్తే మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ వద్దాం. ఏం మారింది, నేను ఎందుకు చేశానంటే రాము వల్ల మారింది. రాము ఏం చేశాడు, రాము ఏం చేయట్లా, అదే ప్రాబ్లం. తను కనీసం స్టాండ్ తీసుకునే సిచ్యువేషన్లో కూడా లేడు. అలా ఉన్నప్పుడు పరిస్థితులు ఖచ్చితంగా అనుకూలించదు. ఏంటి రాము ఏం చేయకపోతే పక్కన వేరే కంటెస్టెంట్ అదే తన ఆటాన్ని ట్రై చేస్తున్నాడు, తినేమో ఈజీగా గివ్అప్ ఇచ్చేస్తున్నాడు అన్ని విషయాల్లో, ఎందుకురా అలాంటప్పుడు ఒక ప్లేస్ వేస్ట్ చేయటం అని అనిపిస్తుంది కదా. సో ఆ విధంగా ఓటింగ్ అనాలిసిస్ చెప్పుకున్నాం. దాని తర్వాత నిన్న డబుల్ ఎలిమినేషన్ వచ్చింది. ఎప్పుడైతే డబుల్ ఎలిమినేషన్ వచ్చిందో అప్పుడు కొంచెం అందరూ మళ్ళీ సెటరేట్ అయ్యాం, అమ్మో ఏదో తేడా కొడుతుందని చెప్పి. ఎందుకంటే మనం అనుకున్న ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే, అందరికన్నా బాటంలో సాయి, పైన రాము, మిగతా వాళ్ళందరూ సేఫే అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే డబుల్ ఎలిమినేషన్ వచ్చిందో అప్పుడు అందరూ సేఫ్ కాదని తెలిసింది. రాముతో పాటే భరణి గారు, భరణి గారితో పాటే సంజనా గారితో పాటే కొద్ది గొప్ప సుమన్ శెట్టి అన్న. సో మొత్తానికి అందరూ డేంజర్ జోన్లోకి వచ్చారు. 7గురిలో ఒక 2 తప్పితే మిగతా 5గురు డేంజర్ జోన్లో ఉన్నట్టే అన్న విషయం మాట్లాడుకున్నాం. ఎందుకు 7గురే కదా నామినేషన్ ఉంది, 7గురు 6గురు. సరే, ఎనీవే. సో మరి ఇప్పుడు ఏంట్రా డబుల్ ఎలిమినేషన్ ఉందా అంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లేదు, ఈ వారం సింగిల్ ఎలిమినేషనే. మరి సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు? ఎందుకంటే చాలామంది రాము స్టాండ్ తీసుకోవట్లేదు, రాము లాంటి కంటెస్టెంట్ ఉండి వేస్ట్, ఒక ఛాన్స్ని యూజ్ చేసుకోవట్లేదు. సో ఓట్లు కూడా పెద్దగా జనాలు ఇంట్రెస్టింగ్ వేయట్లేదు. సో రాముకి ఏమైనా ఛాన్స్ ఉందా అంటే లేదు భయ్యా. ఎందుకంటే రూరల్ నుంచి రాముకి కూడా కొంచెం ఓటింగ్ పడుతుంది, ఫోన్ కాల్స్ అయ్యి. సో రాముకి ఛాన్స్ లేదు. రాము కన్నా ఇంకా బాటంలో ఉన్న సాయి శ్రీనివాస్. సో ఈ వారం హౌస్లో నుంచి సాయి శ్రీనివాస్ 99.9999% అంటే 100% ఎలిమినేట్ అవబోతున్నాడు. ప్రజెంట్ నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే సింగిల్ ఎలిమినేషనే. సో సింగిల్ ఎలిమినేషన్ జరిగిద్ది. సింగిల్ ఎలిమినేషన్ జరిగితే సాయి శ్రీనివాస్ హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోతాడు. ఫైర్ స్టోమ్స్ నెత్తరికి మరిగిన అగ్గిచీత అనుకుంటా సుమ్మని వచ్చారు 6గురు. వచ్చి వాళ్ళు చేసింది ఏంటి నిజంగా ఫైర్గా అంటే శ్రీజ ఎలిమినేషన్ ఒకటే. ఆ తర్వాత నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. అంటే కొంతమంది ఇంపాక్ట్ చూపించిన వెళ్ళిపోయారు, కొంతమంది ఇంపాక్ట్ చూపించకుండా వెళ్ళిపోతున్నారు. సో 4 వారాలు సాయి హౌస్లో ఉన్నాడు. నాకు తెలిసి పాజిటివ్గా కానీ నెగిటివ్ కానీ ఏ ఇంపాక్ట్ లేదు, 0 ఇంపాక్ట్. కొద్ది గొప్ప నెగిటివ్ ఇంపాక్టే ఉంది. ఆట అసలు ఏమీ ఆడలేదు. ఇనీషియల్గా తనకు ఆపర్చునిటీస్ వచ్చిన వాటిని యూజ్ చేసుకోలేదు, తర్వాత ఆపర్చునిటీస్ అరగడానికి ఆపర్చునిటీస్ లేకుండా పోయినాయి. సో ఏ విధంగా కూడా ఆడియన్స్లో తనదంటూ ఒక ముద్ర ఇలా పోయాడు. మిగతా వాళ్ళు అట్లీస్ట్ ఎలిమినేట్ అయిపోయినా కొద్ది గొప్ప ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. ఈయన ఎట్లా ఉంటుందంటే తర్వాత బిగ్ బాస్లోకి వచ్చినా కూడా ఇంతకుముందు నేను బిగ్ బాస్లోకి వచ్చాడని నమ్మే సిచ్యువేషన్ ఉంటుంది. అవునా, అన్ని సీజన్లు చూస్తాను, ఈయన ఇప్పుడు వచ్చాడు అని అనుకుంటాం. అలా చేశాడు అనమాట. గేమ్ ఏం ఆడాడు అంటే టాస్కుల్లో అసలు ఇంప్రెషన్ లేదు, మాటల్లో ఇంప్రెషన్ లేదు, ఆటల్లో ఇంప్రెషన్ లేదు, ఎక్కడా లేదు. మహా అయితే ఏం చేశారంటే అక్కడ చెప్పుకున్నాడు ఆయన కొన్నిసార్లు. నిన్న కూడా అంతే. దివ్యాని నేను నమ్మబలికాను, వచ్చేస్తుంది నా దాంట్లోకి అని చెప్తాడు రీతుతో. మన మిడ్ నైట్ టాక్స్లో కూడా ఉంటుంది. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేం చెప్పలేదు అంటాడు. పోనీ ఒక డెసిషన్ ఎలా తీసుకున్నాడు అంటే, నిజంగా 10 తలలు రావడం లాగే మళ్ళీ దానికి ప్రోమో రావడం అని చెప్పి ఫస్ట్ దివ్య, తర్వాత రీతు, తర్వాత సుమనన్న, మళ్ళీ రీతు, మళ్ళీ దివ్య. ఏంది అది? క్లారిటీ ఆఫ్ థాట్ మిస్సింగ్. అందరినీ కన్విన్స్ చేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే నామినేషన్ పడకుండా ఉండడానికి, అందరినీ మంచిగా పెట్టుకుందాం అని చెప్పి.
ఎవరైతే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్కి భయపడతారో వాళ్ళు ఆడియన్స్కి ఎప్పటికీ కనెక్ట్ అవ్వరు మ్యాక్సిమం, ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్కి ఆడియన్స్కి సపోర్ట్ అంత ఉండదు ఎప్పుడైనా సరే. సో వాళ్ళకి చాలా చేస్తే కానీ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేరు. మరి వాళ్ళు చాలా ఎలా చేయాలంటే బయట నుంచి బిగ్ బాస్ చూడాలా, ఎపిసోడ్స్ అన్ని చూసి నీట్గా అర్థం చేసుకొని ఏ కంటెస్టెంట్ ఏంటి అని తెలుసుకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఒక ఆట ఆడొచ్చు. వైల్డ్ కార్డ్స్ కొనే అడ్వాంటేజ్ అది, డిసడ్వాంటేజ్ కూడా అదే. సో ఆ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకోలేదు కాబట్టి ఆ డిసడ్వాంటేజే అడ్వాంటేజ్గా మారిపోద్ది. ఏం చెప్పాను. సో వాళ్ళ ఆటను సరిగ్గా చూడలేదు, గమనించలేదు కాబట్టి లోపలికి వెళ్ళి అడ్వాంటేజ్ యూజ్ చేసుకోలేదు. సో ఏదైతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వని డిసడ్వాంటేజ్ ఉందో అది అడ్వాంటేజ్గా మారి వాళ్ళని హౌస్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా ఇంకొక వైల్డ్ కార్డు టాటా బాయ్ బాయ్. ఇంక మిగిలింది ఇద్దరు. వాళ్ళు కూడా ఏంటి అంటే నామినేషన్లోకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా తెలియదు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే ఉన్నప్పుడేమో అరే ఈ లేంద్రా అనిపిస్తుంది. వాళ్ళ బేస్లో వేరే వచ్చినప్పుడేమో అరే ఈ లేంద్రా వీళ్ళకన్నా నాలుగు బెస్ట్ అనిపిస్తుంది. ఈ వైల్డ్ కార్డ్ ద్వారా జరిగింది కూడా అదే. సో వీడియో లైక్ చేయకపోతే ఇప్పటివరకు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తా. సో కంక్లూజన్ వచ్చేపాటికి సాయి శ్రీనివాస్ హౌస్లో నుంచి ఈ వారం ఎలిమినేట్ అవబోతున్నాడు. నెక్స్ట్ మనం అనుకున్నదే ఇది, ఖచ్చితంగా సాయిరామ్ సాయే అని చెప్పి అనుకున్నాం. కాకపోతే చిన్న అనుకునే కానీ అని ఎందుకు పెట్టానంటే హౌస్లో ఒక పవర్ ఉంది. అదేంటి అంటే గోల్డెన్ బజర్ పవర్. అది ఎవరి దగ్గర ఉందంటే తనుజ దగ్గర ఉంది. దాంతో ఏం చేయొచ్చు అన్నది మనం లాస్ట్ వీక్ చూసాం. స్టేజ్ మీద ఒకటి చూసాం, లాస్ట్ వీక్ ఇంకోటి చూసాం. సో ట్రయలర్ ఒకటి, సినిమా ఒకటి. ట్రయలర్ ఏంటి, ఎలిమినేషనే రద్దు చేసేయచ్చు అంటే ఎలిమినేషన్ ఆపేయచ్చు అన్న రేంజ్లో చెప్పారు. పిక్చర్ ఏంటి, ఒరిజినల్ సీన్ ఏంటి అంటే ఎలిమినేషన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. అంటే ఎలిమినేషన్ తిప్పుతారు ఆవిడ. సో సాయి రాము ఉంటే ఇద్దరు ఉంటే కారులో ఇద్దరిని వెనక పంపిస్తే సాయి ఓట్స్ ప్రకారం వెళ్ళిపోవాలనుకుంటే లేదు, మార్చేసి రామును పంపించేసి సాయిని వెనక్కి తెప్పించేయచ్చు. అదొక పెద్ద పవర్ ఉంది ఆవిడ దగ్గర. ఇది అసలు ఏమాత్రం పాజిటివ్ పవర్ కాదు, నెగిటివ్ పవర్. సరే ఇప్పుడు వాడతారా అంటే సాయి మేబీ లాస్ట్ బాటమ్ 2లో ఉన్నప్పుడు తనుజని వెళ్ళి బతిమలాడచ్చు వాడమని చెప్పి. కానీ తనుజ మ్యాక్సిమం ఇది సాయిని కాపాడటానికి వాడరని అనుకుంటున్నాను నేను. ఎందుకు వాడరంటే వాళ్ళిద్దరి మధ్య అంత రేపలేదు. ఇంకోటి ఏంటంటే అంటే లాస్ట్ వీక్ ఇది చేశారు, మళ్ళీ మన టెస్ట్ ఈ వారం చేస్తారు లేదని. ఎందుకంటే లాస్ట్ వీక్ స్క్రీన్ పెట్టి పలానా వ్యక్తికి ఇంకో అమ్మ లీస్ట్ ఓట్స్ వచ్చినాయి అని చెప్పి స్పూన్ ఫీడింగే చేశారు ఆల్మోస్ట్. మరి ఈసారి అలా చేస్తారో తెలియదు. చేసి రాముని సాయిని పెడితే మరి ఆవిడ సాయికి రాముకి వాడతారా అట్లీస్ట్ పోనీ సాయికి వాడకపోయినా అంటే నిన్న ఈవిడికి రీతికి మధ్యలో ఒక డీల్ జరిగింది. అదే గోల్డెన్ బజర్ డీల్. అంటే నువ్వు నన్ను కెప్టెన్సీకి సపోర్ట్ చేస్తే నీకు నిన్న గోల్డెన్ బజర్ పవర్ వాడతా, నువ్వు చెప్పిన టైంలో చెప్పినప్పుడు వాడతా అని చెప్పి ఒక ఇచ్చారు. మరి ఆ డీల్ స్టాండ్ అయిందా లేదా అన్నది తెలియదు. ఎందుకంటే చివరికి వాళ్ళిద్దరూ మిగలలేదు, ఈవిడ కెప్టెన్ అవ్వలేదు, ఆవిడ సాక్రిఫైజ్ చేయలేదు, ఏది జరగల. మరి ఆ మాట అంటే మాటే మరి గాల్లో మాట అయిపోయినట్టు, గాల్లో కలిసిపోయినట్టు కదా. సో ఇంక మాట లేనప్పుడు ఇంకేముంది, వాడరా ఏం చేస్తారు అన్నది మనకి ఎపిసోడ్లోనే తెలిసిద్ది. అది మనం 100% చెప్పలేం. మ్యాక్సిమం నాకు గెస్ ఏంటంటే వాడరు, ఎవరన్నా వాడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పక్కన వాళ్ళు ఆడియన్స్ ఓట్స్ ధర వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు కాబట్టి మరి వీళ్ళు చెప్తారో చెప్పరో తెలియదు. సో పవర్ అయితే మాత్రం వాడరు. కంక్లూజన్ ఏంటంటే సాయి శ్రీనివాస్కి ఈ వారం అందరికన్నా లీస్ట్ ఓట్స్ వచ్చినాయి. లీస్ట్ ఓట్స్ ద్వారా సాయి శ్రీనివాస్ హౌస్లో నుంచి ఎలిమినేట్ అవబోతున్నాడు. హౌస్లో గోల్డెన్ బజర్ పవర్ ఉంది తనుజ దగ్గర. తనుజ మ్యాక్సిమం దాన్ని వాడరు 99.99%. సో ఆ విధంగా సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయిపోతాడు. ఒకవేళ నాగార్జున గారు లేదు ఈ వారమే నువ్వు వాడాల్సిందే ఎట్టి పరిస్థితులు అయినా సరే అంటే అప్పుడు మరి ఏం చేస్తారో తెలియదు, అలాంటి ప్రెషర్ కానీ క్రియేట్ చేస్తే. కానీ నేను అనుకోవటం అలాంటి క్రియేట్ చేయరు అనుకుంటున్నా. ఎందుకంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లేదు. డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడే చేయొచ్చు అని అనుకుంటున్నా దాన్ని. సో సింగిల్ ఎలిమినేషన్ కాబట్టి చేయరు, ఇంకొక 2 వారాల తర్వాత చేస్తారు అనుకుంటున్నా. సరే డబుల్ ఎందుకు లేదు ఎందుకంటే నేను అనుకోవటం ఇది నాకు గెస్ ఏంటంటే ఇంకా ఫ్యామిలీ వీక్ ఇప్పుడప్పుడే కాదు కాబట్టి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అసలుకే ఉన్నోళ్ళే సరిగ్గా ఫుటేజ్ ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ పెట్టుకుని ఇద్దరిని పంపించేస్తే అసలుగా ఏమీ లేదు మనకి కాంటెంట్ చూపించుకోవడానికి. ఇంకా అంతకన్నా హౌస్ బోసిపోయింది, అవసరం లేదు, ఇంకా చాలా టైం ఉంది. డబుల్ ఎలిమినేషన్ కావాలంటే లాస్ట్ 3 వారాలు వరుస కూడేసుకుందాం, అవసరం అప్పుడు చూసుకుందాం అని అనుకుంటున్నారని చెప్పి మళ్ళీ టాక్, జస్ట్ ఒక ఎగ్జంప్షన్, ఒక టాక్ అంతే. సో ఆ విధంగా సాయి ఈ వారం హౌస్లో ఎలిమినేట్ అవుతాడు. సరిత గారి గోల్డెన్ బజర్ పవర్ని బయట తీసుకొని ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు యాస్టీజ్గా ఆ స్టోన్ ఏదైతే ఉందో అది అంతే. సో ఇదన్నమాట సంగతి. వీడియోని ఇప్పటికీ లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సాటర్డే షూట్ అప్డేట్స్ వీడియో వస్తుంది. సో మర్చిపోయే మైండ్ బ్లాకింగ్ అంటే ఏం జరిగింది, నాగార్జున గారు ఎవరెవరికి ఏం చెప్పారు, ఏం చేశారు, ఏ వీడియోస్ ప్లే చేశారు, ఈ వారం అసలు ఏం జరగబోతుంది, సాటర్డే మనకి ఏం చూపించబోతున్నారో ఫుల్ డీటెయిల్స్తో ఒక 2-2:30 మధ్యలో షూట్ అయిపోద్ది కాబట్టి ఫస్ట్ హాఫ్ సాటర్డే ఎపిసోడ్ది. దాని తర్వాత మన వీడియో వస్తుంది అనమాట. సో అందుకోసమనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకోండి.
మీకు నోటిఫికేషన్ వస్తుంది. చక్కగా ఆ వీడియోని మీరు చూడొచ్చు. సో సాటర్డే ఎపిసోడ్ మీద మీకంటూ ఒక ఎంతూజియాజమో లేదంటే ఒక నీరసం ఏదో ఒకటి కలిగిస్తా ఆ వీడియోతో. మ్యాక్సిమం ఎంతూజియాజం వచ్చేలా చెప్తానండి. ఒకవేళ నీరసంగా ఉంటే మ్యాక్సిమం చెప్పను, చూద్దాం ఏం చేయాలి ఏంటి అని చెప్పి. అంతే. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ ఫర్ ఇన్ కేస్ ఏదైనా చేంజెస్ ఉంటే ఎలిమినేషన్లో నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను, అక్కడ మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.